అచ్యుతాపురంలో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. నెల రోజులుగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రభుత్వం నేడు అచ్యుతాపురంలోని ఏపీఐఎస్సి వన్ స్టాప్ సెంటర్ దగ్గర యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పారిశ్రామిక వాడలో కార్మికులతో థీమ్ టెక్ యోగా పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. ప్రపంచానికి భారతదేశం యోగాన్ని బహుమతిగా ఇచ్చిందని, యోగా మూలాలన్నీ భారత్లోనే ఉన్నాయని అనిత అన్నారు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. అనురాధ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర దినోత్సవాన్ని విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా కూడా యోగా డేని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నరేంద్ర మోడీ సంకల్పంతో ఈ రోజు నుంచి కూడా అంటే మొన్న జూన్ 21వ తేదీ వరకు కూడా ఈ యోగా దినోత్సవాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో జరగనున్న యోగా దినోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో ఈ నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాల్ని పూర్తి స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని కేంద్రాల్లోని ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లోని కూడా యోగా ఈ నెల రోజుల పాటు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఈ రోజు అచ్యుతాపురంలో హోమ్ మినిస్టర్ అనిత, అలాగే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆధ్వర్యంలో అక్కడ యోగా డేని ఈ రోజు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఈ రోజు అందరూ అధికారులతో కూడుకుని మొత్తంగా అక్కడ ఉన్న వారందరికీ కూడా యోగా మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటనకి సంబంధించి పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారో మంత్రి నారా లోకేష్ తో పాటు హోమ్ మినిస్టర్ అనిత, అలాగే టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్, అలాగే హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ తో కలిపి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. వాళ్ళందరూ కూడా మొత్తం ఈ యోగా డేని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు వాళ్ళంతా కూడా సమాయత్తం అవుతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఇప్పుడు జూన్ 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు విశాఖపట్నం కోస్టల్ బ్యాటరీ నుంచి అటు ఏదైతే యోగా డే డయాస్ వరకు కూడా పూర్తిగా ఆ పార్క్ హోటల్ జంక్షన్ వరకు కూడా డ్రోన్ నిషేధిస్తూ ఒక ఆదేశం అయితే జారీ చేయడం జరిగింది. నగర పోలీసులు కంప్లీట్ గా 4 రోజుల పాటు కూడా డ్రోన్స్ ని నిషేధిస్తూ ఉన్నారు. అత్యంత భద్రతా వలయంలో యోగా దినోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోడీతో కలిపి నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్న నేపథ్యంలో రెడ్ జోన్ గా కూడా అదంతా కూడా ప్రకటించడం జరుగుతుంది. జూన్ 17వ తేదీ నుంచి పూర్తిగా విశాఖపట్నం బీచ్ రోడ్ ని మొత్తం భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకుంటాయి. 5 లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా అలాగే మిగతా వారంతా కూడా పరోక్షంగా ప్రపంచవ్యాప్తంగా ఒక రికార్డుని నెలకొల్పే విధంగా యోగా డేని నిర్వహించి చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తామన్నారు. అలాగే ప్లాన్ ఏ, ప్లాన్ బి లో ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్లాన్ ఏ అంటే విశాఖపట్నం సాగర తీరంలో దాదాపుగా ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు కూడా ప్లాన్ ఏ ని అమలు చేయబోతున్నారు. ఓపెన్ యోగా డయాస్ ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒకవేళ వర్షం పడితే గనక ఎటువంటి ఆటంకం లేకుండా జర్మన్ టెక్నాలజీతో ఏయూ ఆంధ్ర ఇంజనీరింగ్ గ్రౌండ్ లో అక్కడ కూడా ఒక జర్మన్ టెక్నాలజీ టెంట్ హౌస్ ను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అక్కడ ఇండోర్ లో కూడా యోగా డేని నిర్వహించేందుకు ప్లాన్ బి లో మొత్తం ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఆపరేట్ చేసేందుకు ఇక్కడ జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లని కూడా పూర్తి చేస్తా ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే గనక ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం రానున్న నేపథ్యంలో యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా బీచ్ రోడ్ లో నిర్వహించేందుకు అలాగే రికార్డు నెలకొల్పే విధంగా ప్రపంచ రికార్డు కోసం కూడా ఈ ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.